ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనములో ప్రకృతి, ఆత్మ, పరమాత్మ గురించి చాలా లోతుగా విచారణ జరుపుకుంటున్నాం. ఇవి కథలు కాదు, సైద్ధాంతిక భాష. సైద్ధాంతికంగానే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు మన సూత్రం ఏమిటి అంటే, ఉత్పత్తి వద్వాదోష హేతుమత్ నిత్యం అవ్యాపి సక్రియం అనేకం ఆశ్రితం లింగం. 124వ సూత్రము. తరచూ మనం ఇదే పదమును క్లాస్ లో వింటూ ఉన్నాం. పురుషుని యొక్క శరీరమునకు, అంటే పురుషుడు అంటే జీవాత్మ ఏదైతే శరీరము ధరించుకొని ఉందో ఆ శరీరం కార్యమైంది. ఆ కార్యమనే శరీరమునకు ఎవరు కారణం? ప్రతిరోజు నెమర వేపిస్తుంది. డైరెక్ట్ గా ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోయారా? సంతోషం. మూలకణాలు సత్వరహిత పురుషుని శరీరానికి, ఇది శరీరం అంటే కార్యం. ఈ కార్యమునకు వెంటనే ఉన్న కారణం ఏంటి? ఇంకెవరైనా? కర్మబంధం కదమ్మా. నేను శరీరమున జీవుడు ఎందుకు బంధింపబడి ఉన్నాడో అని అడగలేదు. శరీరం అనే కార్యమునకు ఎవరు కారణము? పంచభూతాలు. గుడ్, పంచభూతాలు. పంచభూతాలనే కార్యమునకు ఏది కారణం? పంచతన్మాత్రలు. శరీరం. పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అనే కార్యమునకు ఏది కారణం? అహంకారం. అహంకారం అనే కార్యమునకు ఏది కారణం? మహత్తత్వం. మహత్తత్వం అనే కార్యమునకు ఏది కారణం? ప్రకృతి. ప్రకృతి. గుడ్. ప్రకృతి అనే కార్యమునకు ఏవి కారణాలు? సత్వరజస్ తమో గుణాలు. ఉల్టా వచ్చినా అదే ఆన్సర్, సీదా వచ్చినా అలాగే గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ సీదా వద్దాం. మూల కణాల నుండి, అంటే మూల కణాలు అనే కారణము నుండి ఏ కార్యం ఏర్పడింది? ప్రకృతి. ప్రకృతి. ప్రకృతి అనే కారణము నుండి ఏ కార్యం ఏర్పడింది? మహతత్వం. మహత్తత్వం. మహత్తత్వం అనే కారణము నుండి ఏ కార్యం ఏర్పడింది? అహంకారం. అహంకారం అనే కారణము నుండి ఏ కార్యము సిద్ధింపబడింది? పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అనే కారణము నుండి ఏది ఏర్పడింది? పంచభూతాలు. పంచభూతాల నుండి ఏ కార్యం జరిగింది?
వివిధ శరీరాలు. ఇక్కడ మనం మానవుడి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి మానవ శరీరాన్ని ముందుకు పెట్టుకున్నాం. వివిధ శరీరాలన్నీ కూడా పంచభూతాల నుండి ఏర్పడినవి. అటులనే బ్రహ్మాండమును చూస్తే పంచభూతాల నుండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వివిధ సృష్టులు, ఫల పుష్పాలు, సుగంధము, దుర్గంధము, ఇవన్నీ కూడా దేని నుండి? పంచభూతాల నుండే. అర్థమైంది? ఇంకా తుది శ్వాస అయినా వదలండి, సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. అర్థమైందా? ఎప్పుడైతే మనకు ఈ సిద్ధాంతము బట్టి కొట్టినట్టుగా ఉంటుందో, ఇప్పుడు మీరు ఇప్పుడంటే మనం దీపావళి అప్పుడు సేగోలు తయారు చేయడం మర్చిపోయాం. అన్ని బాంబినో తెచ్చుకోనో లేకపోతే ఫెనిల్ తెచ్చుకునో తింటున్నాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? చిట్కీలు చేసేవాళ్ళు. పిండి ఎలా జారుతుండేది? అవునా? గోధుమ పిండిని మీరు ముద్దగట్టి సన్నగా ఇలా వ్రేలాడదీస్తారా, వ్రేలాడదీయరా? అది తెగిపోకుండా చూసుకుంటారు. బాల్య దశలో అది అభ్యాసం ఉండిందా, చెయ్యగా వచ్చిందా? మరి జడ పదార్థంలోని పదార్థాన్ని మీరు అభ్యాసం చేసుకున్నట్టుగా బుద్ధి కూడా సిద్ధాంతాన్ని అభ్యాసం చేస్తే అభ్యాసం అవుతుంది. మరి అదే క్లాస్ కాగానే వదిలిపెట్టకండి. ఇప్పుడు అర్థమైందా? నేను దేహములో జీవుడు ఎందుకు బంధింపబడి ఉన్నాడో అడగలేదు, దేహమునకు గల కారణాలు అడిగాను. దేహము దేనితో తయారైంది? మళ్ళీ ఒకసారి నెమర వేసుకుందామా, బట్టి కొడతారా? అయిపోయిందా? ఎందుకంటే ప్రకృతత్వం అయిపోయినాక జీవతత్వంలోకి వెళ్తాడు కాబట్టి ఇప్పుడు ప్రకృతి తత్వము దగ్గర మీ అందరికీ నోటెడ్ అయిందా? కార్యము కారణము, కార్యము కారణము నోటెడ్ అయిందా? అవుతుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం మాతది. అవుతుంది, చెప్పినప్పుడు ఈజీగానే అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి అడిగేసరికి కమక పడుతుంది. ఒక్కసారి నెమర వేసుకుందాం. సత్వరజ తమః పరమాణువులు అనే కారణం నుండి ఏ కార్యం జరిగింది? ప్రకృతి. ప్రకృతి. ప్రకృతి అనే కారణం నుండి మహత్తత్వం అనే కారణం నుండి అహంకారం. అహంకారం అనే కారణం నుండి పంచభూతాలు, తన్మాత్రలు, పంచ తన్మాత్రలు. ఓకే, గుడ్. పంచ తన్మాత్రల నుండి పంచభూతాల నుండి అంటే మళ్ళీ మానవ శరీరం, వివిధ శరీరాలు, వివిధ జగత్ ఉత్పత్తి. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనట్లే, మనకి ఇది కూడా తెలియాలి. ఏంటి? సృష్టిలో కనబడుతున్న వివిధ పదార్థాలు, వివిధ శరీరాలు. అర్థమైందా? సూర్యుడికి, చంద్రునకు, నక్షత్రాలకు, వివిధ ఔషధాలకు, వివిధ వనస్పతులకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, నదులకు, సముద్రాలకు, వివిధ క్రిమి కీటకాది ధరించే ఈ సర్వ శరీరాలకు కారణమేది? మూల ప్రకృతి చెప్పొద్దన్నాను. ప్రకృతి. ఇంతసేపు నెమర వేసినాక మళ్ళీ ప్రకృతి వరకు వెళ్తారేంది? ఈ వివిధ సృష్టి దేని ద్వారా జరిగింది? పంచభూతాలు అనండి. డైరెక్ట్ గా ప్రకృతి వరకు వెళ్ళిపోతారా? మధ్యలో ఇవన్నీ వదిలిపెడతారా? చపాతి దేనితో తయారైంది? గోధుమలేనండి, సరిపోతుంది కదా. గోధుమలు తెచ్చి చపాతీ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు మరి గోధుమ పిండి అని ఎందుకు విశేషణం పెడుతున్నారు? ఇప్పుడు మీకు రొట్టె తయారు చేయొచ్చు కాబట్టి మరి ఇక్కడ సృష్టికి కూడా అదే కదా నేను అడుగుతుంది. గోధుమల నుండి రొట్టె తయారవ్వదు కదా, గోధుమ పిండితో తయారవుతుంది. అలాగే దాన్ని ఏమంటారు? ఇప్పుడు వడ్లున్నాయి, వడ్లతో అన్నం అవుతుందా, బియ్యముతో అన్నం అవుతుందా? మీ కోడల్ని వడ్లు తెమ్మని చెప్పండి.
బిడ్డ వడ్లు తీసుకొచ్చి అన్నం వండమని చెప్పండి. కందులు తీసుకొచ్చి పాలకూర పప్పు చేయమనండి. ఎందుకు దాన్ని పొట్టు తొలగించాలి? ఎందుకు దాన్ని ఒక పోటు వేయాలి? ఎందుకు డైరెక్ట్ గా ఎందుకు అవ్వదు? ఇప్పుడు నేను ఈ వివిధ జగత్ కార్యమునకు మూల కారణం నేను మూల కారణమే అడగలేదు, కేవలం కారణం అడిగా. ఎందుకు ప్రకృతి వైపు వెళ్ళారు డైరెక్ట్ గా? నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు బుద్ధి ఇక్కడే పెట్టండి. ఇప్పుడు నేను మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నా. వివిధ జగత్ రూప కార్యమునకు వివిధ శరీరాలకు కారణం ఏదని అడిగిన. పంచభూతాలు. అది అంతే చెప్పండి. ఎందుకు ప్రకృతి వరకు వెళ్ళారు? వ్యవహారములో వడ్లను తెచ్చి అన్నం వండండి అనంటే ఎంత హాస్యాస్పదమో, అటులనే సృష్టిని వర్ణించేటప్పుడు మనం ఈ వివిధ జగత్ రూప కార్యమును చూసి డైరెక్ట్ మూల ప్రకృతి వరకు వెళ్ళడం కూడా హాస్యాస్పదమే. మధ్యలన్నీ మనం మింగకూడదు. మిమ్మల్ని ఎవరైనా మూలం అడిగారా? ఈ బియ్యం ఎక్కడి నుండి వచ్చాయంటే వడ్లు అని చెప్పాలి. అంతేగాని వడ్లు అన్నం అనేస్తారా వ్యవహారంలో? మనం అన్నం తింటున్నామే, ఈ అన్నము దేని నుండి తయారైందంటే మీరే చెప్తారు బియ్యము. బియ్యం దేని నుండి వచ్చినవి? వడ్ల నుండి వచ్చినాయి. డైరెక్ట్ గా ఎందుకు ఇంత ప్రాసెస్ తీసుకుంటున్నారు పిల్లల దగ్గర? ఏం చపాతీ చేశారంటే మీరు గోధుమ చపాతీ అంటారా, గోధుమ పిండి చపాతీ అంటారా? చెప్పండి, ఏమంటారు? గోధుమ పిండి చపాతీ. గోధుమ చపాతీ అంటే సరిపోతుంది కదా, పిండి ఎందుకు మధ్యలో పెట్టారు? అదే ఆర్డర్ లో రావాల్సింది పైకి జంప్ కొట్టేసడం అయిపోయింది అంతే. నేను మళ్ళీ ఒక 3 days కి అడిగిన అనుకో, మళ్ళీ ఇదే జంప్ చేస్తారు. మనకి ఎప్పుడైతే ఆర్డర్ లో గుర్తుంటుందో అప్పుడు మనకు సిద్ధాంతం ఈజీగా అర్థమవుతుంది. అదే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడే మనం చెప్పినాం. నేను మళ్ళీ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ అదే కన్ఫ్యూజ్. జాగ్రత్తగా చెప్పండి ఆన్సర్. ఈ వివిధ జగత్రూప కార్యమునకు దీని వెనుక ఉన్న కారణం ఏది అని అడిగిన. పంచభూతాలు. మూలము వెళ్ళలేదు, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా. వివిధ సృష్టి రూప కార్య జగత్తునకు కారణము పంచభూతాలు. పంచభూతాల యొక్క కార్యమునకు ఏది కారణం? పంచ తన్మాత్రలు అనే కార్యము జరగడానికి ఏది కారణం? అహంకారము అనే కార్యము జరగడానికి దాని వెనుక ఉన్న కారణం ఏది? మహత్తత్వం అనే కార్యము జరగడానికి దాని వెనుక ఉన్న కారణం ఏది? ప్రకృతి అనే సముదాయమునకు కారణం ఏది? మూల ప్రకృతి. గుణాలు. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ నేను స్ట్రైట్ గా వస్తున్నా. సత్వ రజస్తమస్ అనే సమవాయ స్థితి ద్వారా ఏర్పడిన కార్యం ఏంటి? ప్రకృతి నుండి ఏర్పడిన కార్యం మహత్తత్వం. మహత్తత్వం నుండి ఏర్పడిన కార్యం అహంకారం. అహంకారం నుండి ఏర్పడిన కార్యం పంచతన్మాత్రలు. నుండి ఏర్పడిన కార్యం పంచభూతాల నుండి ఏర్పడింది వివిధ శరీరాలు. మానవ శరీరము విశేషంగా చెప్పుకుంటున్నాం. మిగతా కనబడుతున్న ఈ జగత్తంతా కూడా పంచభూతాల నుండే తయారైంది. అర్థమైందా? మూలము ఏదంటే అక్కడికి వెళ్ళండి, కానీ స్టెప్ బై స్టెప్ మనకు తెలియాలి. లేకపోతే మన మహత్తత్వాన్ని, అహంకారాన్ని, పంచ తన్మాత్రల్ని అన్నింటినీ వదిలిపెట్టామనుకో పంచభూతాలలో మనకు మూల ప్రకృతి ఏర్పడదు. స్మూత్ గా ఏదుంది అక్కడ? ఇప్పుడు పంచభూతాలు తీసుకున్నాం అనుకోండి, మనకి పంచభూతాలలో ముందు సత్వరజస్తమ పరమాణువులు కనబడవు. ఏది కనబడుతుంది పంచభూతాల యందు? పంచ తన్మాత్రలు కనబడతాయి. అర్థమైందా? పంచ తన్మాత్రల్ని తీసుకున్నప్పుడు ఏది అగుపడుతుంది మనకు?
అహంకారం కనబడుతుంది. అహంకారమును తీసుకున్నప్పుడు దాన్ని మనం వేరు చేస్తే మహత్తత్వం. మహత్తత్వం. మహత్తత్వమును తీసుకున్నప్పుడు ప్రకృతి. ప్రకృతి. ఇదే ప్రాసెస్ లో నేర్చుకోండి. డైరెక్ట్ గా సత్వరజస్తమ పరమాణువులు మన శరీరంలో మనకు కనబడతాయా? అంత సామర్థ్యం మనకుందా? ఎప్పుడు యోగమును సిద్ధింపజేసుకుంటే, యోగ శక్తిని పెంచుకుంటే అప్పుడు మనకు ఈ దేహములో ఆ రక్త కణాలు, మాంసపు కణాలు ఇవన్నీ కనబడుతుంది. శాస్త్రాన్ని జాగ్రత్తగా నెమరవేసుకోండి. అయితే నిన్న మీకేం చెప్పా నేను? ఇప్పుడు మట్టి గుణములో ఉన్నటువంటి స్వభావమే కుండగా తయారైన పదార్థమునందు ఉంటుంది. నిన్న క్లాస్ వినని వాళ్లకు ఇవాళ క్లాస్ మళ్ళీ నోరు తెరుస్తారు. నిన్న 45 నిమిషాలు చెప్పాను. సువర్ణములో ఉన్న స్వభావమే ఆభరణంలో ఉంటుంది కదా. ఎంత నిన్న నేను మళ్ళీ ఇలాగే చక్రం తిప్పా. నిజముగా సువర్ణము తయారైన మెటీరియల్ కానీ, మట్టి తయారైన మెటీరియల్ కానీ, తంతువులు తయారవుతున్న మెటీరియల్ కానీ, వేప చెట్టు తయారవుతున్న మెటీరియల్ కానీ, ఆమ్రవృక్షం తయారైన మెటీరియల్ కానీ మూలమున ఒక్కటే. దానిని ఆ విధముగా స్వాభావికముగా మార్చింది ఎవరు? పరమాత్ముడు. అది జీవుడు ఆ పని చేయలేడు. అందుకని మట్టితో తయారైనటువంటి పదార్థాలు ఎంత అందముగా తయారైనప్పటికీ కూడా అందులో ఏ గుణాలు వస్తవి? మట్టి గుణాలే వస్తవి. మట్టి నుండి ఆభరణము తయారవ్వదు, ఆభరణము నుండి ఘటము తయారవ్వదు. అది తెలుసుకోండి మిమ్మల్ని. అందుకే నేను ఈ మహత్తత్వము, అహంకారం ఇవన్నీ ఎందుకు పెట్టానంటే, మీరు పంచభూతాల నుండి డైరెక్ట్ గా మీరు ప్రకృతి వరకు వెళ్ళారనుకోండి, అప్పుడు నాలాంటి వితండవాది సరే మీరు ప్రకృతి నుండే పంచభూతాలు తయారైనప్పుడు మట్టిలో బంగారం ఎందుకు తయారవ్వద్దు? బంగారం నుండి కుండ ఎందుకు తయారవ్వద్దంటే మీ దగ్గర సమాధానం ఉందా? లేదు. అర్థమైందా? మూల పదార్థాలు అన్నింటిలో ఒకేలాగా ఉన్నప్పటికీ కానీ మధ్యలో వేరే వేరే మెటీరియల్ అక్కడ మిశ్రితమైనందువలన మట్టి నుండి కుండనే ఏర్పడుతుంది, సువర్ణము నుండి ఆభరణమే వస్తుంది, ఆభరణాలే తయారవుతుంది. అంతేకాని సువర్ణము నుండి కుండ తయారవ్వడానికి వీల్లేదు. వీలు లేదు. అర్థమైందా? అటులనే ఇప్పుడు కారణములో ఉన్నటువంటి ఏదైతే గుణముందో అదే కార్యమున ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ బౌద్ధ జైన వివిధ గురువులు ఒకవైపు ఉన్నారు, కపిల మహర్షి ఒకవైపు ఉన్నాడు. మనము సాంఖ్య దర్శనాన్ని ప్రారంభించుకున్నప్పుడు నేను మీకు కర్మ సిద్ధాంతము చెప్పినప్పుడు ఒక జీవాత్మ చేసిన కర్మ ఫలాలను మరొక జీవాత్మ అనుభవించదు అని చెప్పా. ఈ ప్రశ్న ఇప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. నేను ఆ రోజు కూడా చెప్పా, అవసరం అవుతుంది, గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. సాంఖ్య దర్శనము రికార్డులో విందాము, తర్వాత విందాము అంటే కుదరదు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రథమ పాదం, తర్వాత పాదములలో చాలా బాగుంది, కానీ ప్రథమ పాదం చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటది. నేను కూడా చాలా నెమర వేసుకుని మీకు చెప్పగలుగుతున్నా. నేను ప్రస్తుతమే స్వాధ్యాయం చేయలేదు. నేను సాంఖ్య దర్శనాన్ని సంస్కృత భాష్యము చదివిన ఎప్పుడో బాల్య దశలో, హిందీ భాష్యము చదివిన ఎప్పుడో స్వాధ్యాయంలో.
వర్తమానంలో మీకు చెప్పడానికి నేను చదువుతున్నాను అంటే దాదాపు నేనే ఈ సాంఖ్య దర్శనాన్ని అంటే కేవలం ఒక నార్మల్ గా చెప్తున్నా, నేను 30 టైమ్స్ చదివి ఉంటాను ఏకాంతంలో కూర్చుని. అలాంటిది మీరు ఒక రోజు వినకుండా ఒక రోజు వింటే మీకు సిద్ధాంతం అర్థమవుతుందా అంటే ఇలాగే సగం సగం ఆన్సర్లు ఉంటాయి. పూర్తిగా జాగ్రత్తగా వినండి. మనం ఏం చెప్పుకున్నాము? ఒకరు చేసిన కర్మ ఫలం మరొకరు అనుభవించారు. అనుభవించరు అన్నాను. అయితే ఇక్కడ వివిధ గురువులు కపిల మహర్షిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సేవకుడు భోజనాది పదార్థాలను తయారు చేస్తాడు. సేవిక అనండి, సేవకుడు అనండి, వాళ్ళు భోజనాది పదార్థాలు తయారు చేస్తారు. కానీ ఆ భోజనమును ముందుగా భుజిస్తుంది, తృప్తి చెందుతుంది ఎవరు? యజమానులు. యజమాని. మరి కర్మ ఒకరు చేశారు, దాని ఫలమును అనుభవిస్తారు. దీని ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? ముందు ఒక ప్రశ్న ఏమేశాడు? ఎవరు చేసిన కర్మ ఫలం అనుభవిస్తారు అని సిద్ధాంతం చెప్పింది. ఇక్కడ వివిధ గురువులు ఏం చెప్తున్నారు? అది కాదు, ఒకరు చేసిన కర్మ ఫలం మరొకరు అనుభవిస్తారు. దానికి ఉదాహరణ ఏది తీసుకున్నారు వీళ్ళు? ఒకరు వంట చేస్తారు, ఒకరు భోజనం చేస్తారు. పాచకుడు వంట సిద్ధము చేసిన తర్వాత యజమాని దాన్ని ఆస్వాదిస్తున్నాడు. పాచకుడు తింటాడా తినడా అనేది కూడా చూడడు, అవసరం లేదు. మనమందరం తిన్న తర్వాతనే కదా ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాం పనమ్మాయికి. లేకపోతే మీరు పిండి పదార్థాలు చెయ్యగానే తీసుకెళ్ళమ్మా అని చెప్పేస్తారా? చెప్పాము. మిగిలితే సాయంత్రం ఫోన్ చేస్తారా అమ్మ అంటారు. కానీ పాచకుడు తయారు చేసిన పదార్థాలని ఎవరు ఆస్వాదిస్తున్నారు? యజమాని. యజమాని. అంటే మరొకరు చేసిన కర్మ ఫలం మరొకరు ఎలా ఇక్కడ అనుభవిస్తున్నారు కదా అంటున్నాడు. ఇప్పుడు దీనికి మీ అందరి సమాధానాలు చెప్పండి నాకు. అంటే పాప కర్మము పుణ్యకర్మమేమో ఎవరు చేస్తే వారే అనుభవించాలి. ఇది మాత్రం యజమాని అతనికి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అతడు చేస్తే యజమాని భోజనం చేస్తున్నాడు. ఇది వేరే విషయము, అది వేరే విషయం అని నేను అనుకుంటాను. చాలా బాగా చెప్పారు. ఒక్కసారి చప్పట్లు. గుడ్. అక్కడ మీరు పాచన క్రియ మాత్రమే అంటే పక్వము చేస్తున్న క్రియను చూస్తున్నారు. కానీ ఆ క్రియకు ఫలితముగా యజమాని ఏం చేశాడు? అతనికి వేతనము ఇస్తున్నాడు, ప్రసాదిస్తున్నాడు. కనుక మీరు ఏదైతే శాస్త్రములో చెప్పబడినటువంటి ఒకరి కర్మ ఒకరు అనుభవించడానికి మీరు ఈ ఉదాహరణ సరికాదు అంటున్నాడు. ఎందుకంటే పాచకుడు భృత్యుడు వేతనముతో కూడిన కార్యము మాత్రమే చేస్తున్నాడు. అర్థమైందా? అటులనే మీరు చూడండి. సరే, ఇక్కడ సమాధానం ఇవ్వగలిగారు. ఏంటి? యజమాని భృత్యుడు అని నేను ఉపయోగించేసరికి మీకు వేతనం అనేది ఐడియా వచ్చింది. గుడ్. మరి తల్లి భోజనము తయారు చేస్తుంది, తింటుంది సంతానం కదా ముందు. మరి తల్లి యొక్క ధర్మం అది, తల్లి చేయడము. ఇంకేం? ఇప్పుడు స్త్రీ వంట వార్పులు చేసిన తర్వాత ఆ భోజనాన్ని విద్వాంసులు, అత్తమామలు, పితరులు ఎంతో మంది తింటారు. చాలా సార్లు ఆ స్త్రీకి ఆ వస్తువు తినే అవకాశము కూడా ఉండదు. మరి దాన్ని ఏమందాం? అది గృహస్థ అక్కడ ఆ గృహిణి తన వేతనమును అంటే నిష్కామ కర్మగా ఆమె చేసుకుంది. నేను తల్లిని గనక ఈ భోజ్య పదార్థాలు తనను ముందు భుజించాలి అనుకోదు, తనకు మిగిలానని కూడా కోరుకోదు. అది ఏ నిష్కామ కర్మ.
అర్థమైందా? అంతేగాని తల్లి చేసిన భోజ్య పదార్థాలు పిల్లలు తింటున్నారు అనే ఉదాహరణ కూడా సరి అయినది కాదు. కాదు. అక్కడ తల్లి జ్ఞానముతోనో లేదా తరతరాలుగా వస్తున్న వాళ్ళ అమ్మమ్మ నుండో ముత్తాతమ్మ నుండో ఆమె ఏం గ్రహించింది? తల్లి అంటేనే ముందు ఇతరులకి భోజనం పెట్టాలి అనేది ఆమెకు నైమిత్తిక జ్ఞానము వారసత్వముతో లభించింది. అర్థమైందా మీకు? ఇక్కడ ఒక మాతృ స్వరూపమునకు తన కుటుంబ సభ్యులకు ముందు భోజనము పెట్టాలని అప్పుడు శబ్ద జ్ఞానము ఆ వర్తమానములోనే లభించిందా అంటే కాదు. ఆమెకు సహజముగానే నైమిత్తిక జ్ఞానం వారసత్వము నుండి లభించింది. మా అమ్మ అంటేనే ఇతరుల ఆకలి తీర్చేది అని తల్లిలో అది సహజమైపోయింది. ఆ స్వభావము ఆ జ్ఞానము మాతృత్వానికి సహజమైన ఆభరణమైంది. అది ఒకరు తొడిగించరు, అది ఒకరు చెప్పరు. బిడ్డలకు పెట్టాక, నీ మొగుడికి పెట్టాక, బంధువులకి పెట్టాక నువ్వు తినాలి, అదే ధర్మము అని ప్రతి వంశమునకు ప్రతి తరానికి చెప్పవలసిన అవసరం లేదు. అది బాల్య దశ నుండే ఒక స్త్రీ ఆ ఆభరణాన్ని తనెంబడబెట్టుకుని వస్తుంది. మరి ఇప్పుడు అమ్మాయిలకు ఎందుకు రావట్లేదు అంటే సంపర్క లోపమే. ఇప్పుడు స్త్రీలలో ఆ స్వభావం లేదని మీరు ప్రశ్నిస్తే దీనికి కారణం ఏంటి? ఈరోజు మనము ఒకప్పుడు మనం ఎలా అమ్మతోనే ఉండేవాళ్ళము. ఇక్కడ అమ్మ అంటే కేవలం అమ్మని తీసుకోకండి. ఒకప్పుడు కన్యల యొక్క స్వభావము, వాళ్ళు చిన్నప్పుడు బొమ్మలతో ఆడేటప్పుడు కూడా వాళ్ళు వంట చేస్తున్నట్టు, ముందు ఇతరులకే పెడుతున్నట్టు, చిన్న పిల్లలు బొమ్మలాట ఆడినా కూడా వాళ్ళు ఆ విధమైనటువంటి స్నేహమే చూపిస్తారు. అంటే ఇతరులకు పెట్టిన తర్వాతనే మనము భుజించాలనేది. వాళ్ళు 7వ ఏట నుండి తన స్నేహితులతో ఆడుతున్న బొమ్మలాటలో కూడా నిజముగా గృహిణి అయినటువంటి తల్లి ఎలా చేస్తుందో ఆ బొమ్మలాటలో కూడా అదే ఆట ఉండేది. ఇప్పుడు అటువంటి ఆటలు ఉన్నాయా? లేవు. అందువలన ఈ రోజు స్త్రీకి తెలియదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి శిక్ష కానీ, ఆ విధమైనటువంటి సంస్కారాలు కానీ, ఆ విధమైనటువంటి ఆలోచన కానీ నేడు స్త్రీకి లభించడం లేదు. ఇంట్లో విజయం అనుకుంటారు. అర్థమైందా? ఇది కరెక్టా కాదనేది నా సిద్ధాంతం కాదు. నేను ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆడవాళ్ళ స్వభావం కరెక్టా కాదనేది నేను అది ఆ అంశం తీసుకోవట్లేదు. నేను ఇక్కడ కర్మఫలము తీసుకున్నప్పుడు ఆ అంశంలో నేను ఈ ఉదాహరణ మీకు అర్థం కావడానికి తీసుకున్నా. మా అంటేనే 100 మందికి కాదు 1000 మందికి ఆమె భోజనము సిద్ధము చేసిన ఆమె ముందు ఇతరులు తినాలి అనుకుంటుంది, కానీ తను తినాలని అనుకోలేదు. అందుకే ఆమె అమ్మైంది. నేడు మనం తింటున్నాం కాబట్టి మనం మమ్మీస్ అయినాం. అది గుర్తుపెట్టుకోండి. అమ్మ అంటేనే ఇతరులను తృప్తిపరిచేది. మమ్మీ అంటే స్వయానికి తృప్తి పడేది. అర్థమైందా? ఇక్కడ కర్మ సిద్ధాంతం మీకు అర్థమైంది కదా. భృత్యుడు అంటే పాచకుడు భోజనమును సిద్ధము చేసినప్పటికీ యజమాని ముందు భుజించినంత మాత్రాన, అంటే పాచకుడు క్రియ చేశాడు, ఫలం యజమాని అనుభవిస్తున్నాడు అనేది ఈ సిద్ధాంతములో ఆ ఉదాహరణ సరికాదు. ఎందుకంటే యజమాని ఆ భృత్యునకు తగిన వేతనమును ఇస్తున్నాడు. అది అప్పుడు ఇస్తున్నాడా, నెల ముందు ఇస్తున్నాడా, గంట తర్వాత ఇస్తాడా అనేది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న వ్యవహారం. కానీ భృత్యునకు తెలుసు, నేను యజమానికి వంట
తృప్తిగా మధురముగా చేస్తే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వేతనము యజమాని ఇస్తాడు. ఇస్తాడని తెలుసు. నేను వంట వార్పులు సరిగ్గా చెయ్యకపోతే ముందే మాట్లాడుకున్న జీతము కూడా తగ్గే అవకాశం కూడా ఉందని కూడా తెలుసు. వృత్తిలకు తెలుసు. అంటే అతని వేతనము తగ్గాలన్నా, అతని వేతనం పెరగాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? అది వృత్తినిపై ఆధారపడి ఉంది. అతని సామర్థ్యం మీదనే అతని సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంది. అందుకనే కర్మ ఫలమును ఎవరికి వాళ్ళే అనుభవించాలని ఇదే ఉదాహరణకి మళ్ళీ తీసుకొచ్చి మీకు చెప్పేశా. యజమానుడు వేతనం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. భృత్యుడు కూడా ఇంతమందికి వంట చేస్తే నేను ఇంత తీసుకుంటాను అన్నాడు. ఆ మాట మీదనే, ఆ ఒప్పందం మీదనే అక్కడ పాచన క్రియ జరిగింది. కానీ తగ్గే అవకాశాలు ఉన్నవి, పెరిగే అవకాశాలు కూడా ఉన్నవి. ఎప్పుడు తగ్గుతున్నవి? అతను ఒప్పందం ప్రకారము బాగా చెయ్యకపోతే తగ్గిపోతుంది. అంతకన్నా మంచి మెప్పు పొందే విధంగా చాలా బాగా చేసినట్టయితే అప్పుడు పెరిగే అవకాశం ఉంటది. ఇప్పుడు యజమాని యొక్క వేతనము ఇతని జీవితమున అంతే లభించాలని ముందు నిర్ణయం జరిగిందా? హెచ్చు తగ్గులకి జరగదు. మరి అటులనే కర్మ ఫలాలు కూడా అంతే. జీవుడు తన పురుషార్థం మీద, తన శ్రమ మీద, తన వివేకముతో కర్మ ఫలాలను సుందరముగాను దుఃఖముగాను అనుభవించే అవకాశం ఉంది. ఎక్కడ? మానవ జన్మ మాత్రమే. జన్మ ఎత్తినప్పుడు ఈశ్వరనీయ సృష్టిలో అతను ముందు చేసిన కర్మ ఫలాలను బట్టే మానవ దేహంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ పాచకుడు గురించి ఎవరో ప్రశంసించారు. ఇతను చాలా బాగా చేస్తాడంటేనే యజమాని తన ఇంటికి ఆహ్వానించాడు. పూర్వ పరిచయముతో ఆహ్వానించుకున్నాడు. ఇంతమందికి చెయ్యు, ఇంత ఇస్తాను అన్నాడు. అది కర్మఫలం ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిన రేటు పెరగడానికి తగ్గడానికి ఎవరు కారణం? అటులనే పరమాత్ముడు కూడా మనందరికీ మానవ జీవితం ఇచ్చాడు. మన కర్మ మీదనే, మన పురుషార్థం మీదనే. ఇప్పుడు ఈ మానవ జన్మని మనము సార్థకం చేసుకుంటామా లేదా నిరర్థకం చేసుకుంటామా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? అంటే మన మీదనే ఆధారపడి ఉంది. మానవ జన్మ లభించింది. పాచకత్వ స్థానంలో మనమున్నాం. పరమాత్ముడు యజమానిగా ఉన్నాడు. మనకు పూర్వ వేతనం మీద ఆధారపడి మానవ జన్మనిచ్చాడు. ఇప్పుడు దీన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది యజమానికి సంబంధం లేదు. మనం దాన్ని ధర్మబద్ధముగా అనుభవిస్తే పెరుగుతుంది, అధర్మానుకూలంగా అనుభవిస్తే తగ్గుతుంది. ఇప్పుడు మీరు భృత్యుడు నేను 100 మందికి ఇంత తీసుకుంటానని చెప్పా, ఇప్పుడు మీరు తగ్గిస్తే ఎలా అంటే మీ దగ్గర సమాధానం ఉందా లేదా? ఉంది. ఏమంటారు? బాగా చేయకపోతే తగ్గించేది మన దగ్గర ఉంది. నువ్వు నేను చాలా బాగా చేస్తానని చెప్తేనే నేను ఆ రేటుకు ఒప్పుకున్నా. కానీ నువ్వేం చేస్తావు? సాంబార్లో ఉప్పేసావు, పాలకూరలో పులుపు వేయలేదు, అన్నం దొడ్డుగా చేసావు. బంధువులందరూ కష్టంగా తిన్నారు. ఇంత వంట వ్యర్థమైంది. కాబట్టి ఈ కష్టాన్ని, ఈ వ్యర్థ పదార్థాన్ని నేను కొంత నువ్వు కొంత భరించుకుందాము అంటాడు. అటులనే పరమాత్ముడు కూడా నేను మోక్షం అనే కుండను తయారు చేసి పెట్టిన, కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మానవ జన్మను ఎత్తిన తర్వాత మోక్షం అనే ధామంలోకి ప్రవేశించకుండా ఎక్కడికి వెళ్తున్నావు? కనీసం రెండవసారి నిన్ను మా ఇంటికి వంట చేయడానికి రా అన్న స్థాయిలో కూడా లేకుండా నీవు చాలా చండాలంగా చేసావు.
నీకు నేను మానవ జన్మను ప్రసాదిస్తే మోక్షంలోకి రాకపోయినా పర్వాలేదు, కనీసం మళ్ళీ మానవుడిగా పుట్టే కర్మలు కూడా నీవు చేయలేదు. చేయలేదు. లేదు. అందుకని నువ్వు పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు కూడా నేను నీతో పాటు ఉంటాను. ఎందుకు? ఎక్కడ నా సహాయము లభించకపోతే నువ్వు మళ్ళీ కిందికి పడిపోతాడు. పడిపోతావేమో అని. అర్థమైందా? ఇక్కడ కపిల మహర్షి కూడా అదే చెప్తున్నాడు. ఈ శరీరాన్ని పరిశీలిస్తే సంపూర్ణముగా సిద్ధాంతమును చాలా జాగ్రత్తగా ఆస్వాదించండి. నేను ఈ శరీరాన్ని తంతువులుగా విడదీసుకుంటే నాకేం కనబడింది? ఏం కనబడుతుంది? పంచభూతాలు కనబడ్డవి. పంచభూతాలను తీసుకుంటే పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రల్ని పరిశీలిస్తే నాకు అహంకారం. అహంకారమును పరిశీలిస్తే మహత్తత్వం. మహత్తత్వమును పరిశీలిస్తే ప్రకృతి. ప్రకృతిని పరిశీలిస్తే నాకు సత్వ రజ తమః పరమాణువులు అగుపడుతున్నవి. ఇక్కడ ఎక్కడ నాకు చైతన్య తత్వం కనిపించట్లేదు అంటున్నాడు. అని మళ్ళీ ఒక ప్రశ్నించాడు. సరే, మీరు ఇప్పుడు పంచ తన్మాత్రలు అన్నారు, మహత్తత్వం అన్నారు, అహంకారం అంటున్నారు, ప్రకృతి అంటున్నారు, సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువుల వరకు వచ్చారు. వింటున్నారా? మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న వేస్తున్నాడంటే, అసలు ఈ మూడు వేరు కదా. ఏవి? సత్వ పరమాణువులు వేరు, రజ పరమాణువులు వేరు, తమః పరమాణువులు వేరు. అర్థమైందా? త్రిగుణ చేతనత్వాది ద్వయోహో అంటే సత్వ రజస్తమస్సు అనే ఈ మూడు గుణాలు ఎంత గొప్పవి అంటే ఇవి ఒక చోట ఉండగలుగుతవి. వీటిలో ఉన్నటువంటి సమాన ధర్మం ఏమిటి అంటే సత్వములో ఉన్న సమాన ధర్మము, రజస్సులో ఉన్న సమాన ధర్మము, తమస్సులో ఉన్న సమాన ధర్మం ఏమిటి? ఒక చోట ఉండగలుగుతాయి. ఒక చోట కలిసిమెలిసి ఉండగలుగుతారు. అర్థమైందా? వీటిలో ఉన్న సమాన ధర్మం ఏంటి? ఒక చోట ఒకటి కలిసి ఉండగలుగుతాయి. ఇదే సమాన ధర్మం. ఇంకోటి జడత్వం. అర్థమైందా? సత్వము కూడా జడమే, రజస్సు కూడా జడమే, తమస్సు కూడా జడమే. రెండు అర్థమైనాయి కదా. ఉనికి గలవు అంటే ఎల్లప్పుడూ ఉంటవి జడ పదార్థము, తర్వాత కలిసిమెలిసి ఉండగలుగుతారు. సత్వం ఎక్కువన్నా ఓర్చుకుంటావు, రజస్ ఎక్కువన్నా ఓర్చుకుంటది, తమస్సు ఎక్కువన్నా ఓర్చుకుంటది. ఇప్పుడు తమస్సు ఎక్కువన్నా ఏవి రెండు ఓర్చుకుంటున్నాయి? రజస్సు. రజస్సు ఎక్కువ ఉంటే ఏవి రెండు ఓర్చుకుంటున్నాయి? సత్వం. సత్వం ఎక్కువ ఉంటే ఏవి రెండు ఓర్చుకుంటున్నాయి? అంటే వీటిలో ఉన్న సమాన ధర్మము చెప్పాను నేను ఇప్పుడు మీకు. జడత్వం ఉంది, ఒకరు ఎక్కుండి ఒకరు తక్కువ ఉన్నా కూడా ఓర్చుకొని కలిసిమెలిసి స్వభావం ఉంటున్నది. ఇప్పుడు విశేష ధర్మాలు తెలుసుకోండి. సమానత ఉన్నప్పటికీ వీటిలో కూడా ఇంకా వైశిష్ట్యం ఉంది. సత్వములో ఏమి వైశిష్ట్యం ఉంది? సత్వములో ఉన్న అంటే ఇప్పుడు సత్వమును తెలుసుకుంటుందా లేదా సత్వగుణాన్ని ఇంకెవరైనా తెలుసుకుంటున్నారా? ఇది సమానత్వం ఉంది, ఇందులో ఇది విశేషం ఉంది అనే ఈ జ్ఞానము ఆ పదార్థానికి తెలియాలా, అన్యులకు తెలియాలా? అన్యులకి తెలియాలి. ఎవరు? ఇప్పుడు సత్వము యొక్క సామర్థ్యం ఇది, రజస్సు యొక్క సామర్థ్యం ఇది, తమస్సు యొక్క సామర్థ్యం ఇది అని ఇది ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకుంటున్నారు? పోనీ
జీవుడు జీవుడు. దానికి సందేహం ఎందుకు? పరమాత్ముడు పూర్ణ జ్ఞాని కాబట్టి పరమాత్మునకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లేదు. సత్వము రజస్సు తమస్సు జడ పదార్థాలు కాబట్టి వాటికి ఆ పదార్థాలతో స్వయమునకు ఏమి ప్రయోజనం లేదు. 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 కాబట్టి అవి కూడా తెలుసుకోవు. వీటి ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? జీవుడు. కాబట్టి ఈ సమాన ధర్మమును కానీ విశేష ధర్మమును కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? జీవాత్మకే ఉంది. జీవులు అన్నప్పుడు మరి వృక్షాలలో ఉంది జీవాత్మ, క్రిమికి మానవ జీవునకు, మానవ శరీరం ధరించిన జీవునకు. ఎందుకంటే వృక్షాదుల యందు బంధింపబడి ఉన్న జీవాత్మకు కూడా అవసరం లేదు. క్రిమి కీటకాది యోనుల యందు బంధింపబడి ఉన్న జీవాత్మకు కూడా ఉన్నతియే జరుగుతుంది. అక్కడ శ్రమించాల్సిన అవసరం లేదు. లేదు. ఎందుకంటే ఆ యోనిలో ఉంది అంటే అది 10% 5% పాపకర్మను తగ్గించుకుంటుంది. చూడండి ఎంత రహస్యంగా ఉందో ఈ సృష్టి. స్థావర జంగమాలకు ఈ జ్ఞానం తెలుసుకోవలసిన అవసరం లేదు. పోని క్రిమి కీటకాది పశ్వాది యోనులోకి తీసుకుంటే అవన్నీ కూడా పాపకర్మను తగ్గించుకుంటుంది. అసలు పెంచుకోవడం గాని తగ్గించుకోవడం గాని ఎవరు చేస్తున్నారు? మానవుడు. కాబట్టి మానవుడే విశేషమైన జ్ఞానాన్ని ఆర్జించుకోవలసి వస్తుంది. అందుకనే మానవుడు విశేషమైన వాడు. ఎందుకు అంటే ఈ సృష్టిలోని పదార్థాల వల్ల కలిగే ప్రయోజనము మానవుడే అనుభవిస్తాడు. అంటే సుఖమును కాని దుఃఖమును కాని అనుభవిస్తుంది ఎవరు? మానవుడే. ఎందుకంటే మిగతా శరీరాదుల కంటే కూడా మానవ శరీర సామర్థ్యం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. సమాన ధర్మం ఉంది కాబట్టి ఇవి కలిసి ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను కలిసి ఉండాలంటే మన లక్ష్యం ఒకటై ఉంటేనే మనం కలిసి ఉంటాం. లక్ష్యం వేరున్నప్పుడు ఎలా కలుస్తాము? కలవలేము. ఇప్పుడు మీ అందరూ కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని అనుభవించాలి అనుకున్నారు కాబట్టి ఈ క్లాస్కి వస్తున్నారు. నేను కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి కాబట్టి నేను ఈ క్లాస్ లో కూర్చున్నాను. అంటే మన ఇద్దరిలో సమాన ధర్మం ఏంది? ఈశ్వర ఆనందాన్ని అనుభవించుట. కానీ మళ్ళీ విశేష ధర్మాలు కూడా ఉన్నవి. సమానత ఉన్నప్పటికీ కూడా మనందరిలో విభిన్నత్వం ఉందా లేదా? ఉంది. ఏంటి చెప్పండి? మీకు మాకున్న విభిన్నత్వము లక్ష్యం ఒకటే ఉంది, కానీ మళ్ళీ ఎక్కడ మనం విభిన్నంగా ఉన్నాం? జ్ఞానపరంగా తక్కువ ఎక్కువ. డైరెక్ట్ గా జ్ఞానపరంగా వెళ్ళారు. ఇంకా సాధన లోపం. గుడ్. ఇంకా నేనైతే రెండింటిని మైండ్ లో కూడా వేసుకోలేదు. సాధన పరంగా వేరుగా ఉన్నామా, దేని వల్ల వేరుగానే ఉన్నాం, నా ఆలోచన వేరుండే. మీరు చెప్పండి చూద్దాం వస్తుందా కదా. వ్యవహారాలు, ఆహార అలవాట్లు కానీ ఉత్తరవి కూడా వేరే ఉంటాయి. ఇంకా 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 ఏంటి మీకు మాకు ఉన్న వ్యత్యాసం? చెప్పగలిగే స్థాయిగా మీరు ఉన్నారు కాబట్టి మేము వినగలిగే స్థాయిలో ఉన్నాం. దాన్ని విడియాల పద్మక్కయ్య చెప్పింది జ్ఞానము అని. ఇంకా దాన్ని అక్కడే ఆగు, ఇంకొంచెం ముందుకెళ్ళు. గత జన్మది కూడా ఇక్కడ క్యారీ అవుతుందమ్మా. దాన్ని బట్టి కూడా మనము సాధన చేసుకుంటాం. ఆ గత జన్మది కూడా ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ చదువుకోవడానికి అది కూడా కారణం. ఇంకా ప్రయత్నము. ఓకే, అర్థమైందా? ఒకరు దొరికితే విందాంలే అని అనుకుంటున్నారు, మరొకరు ఈరోజు ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అందుకు జాయిన్ అవుతున్నారు. కానీ నేను అలా కాదు. నేను ప్రతినిత్యము నా దినచర్యలో ఇదొక భాగం అయిపోయింది. ఇదొక భాగం. అందువల్ల ఏంటి, మనలో సమాన లక్ష్యం ఉన్నాయి, విభిన్నత కూడా ఉంది. అర్థమైందా? అటులనే
సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువుల మధ్యలో సమానత్వము ఉంది. ఏంటి? నిత్యం ఉండే శక్తి ఉంది, జడత్వం ఉంది, కలిసిపోతున్నాయి, కలిసే ఉంటవి. కానీ ఇప్పుడు విభిన్నత చూసుకోండి. సత్వం అంటే ఏంటి? ప్రసన్నత. సత్వం ఎవరిలో అయితే అధికంగా ఉంటుందో, సత్వము యొక్క పరమాణువులు ఎక్కడైతే ఎక్కుంటాయో అక్కడ ఏముంటుంది అని అంటే ప్రసన్నత, ప్రీతి, తితిక్ష, సంతోషము, మృదుత్వము, లజ్జ, శ్రద్ధ, క్షమ, దయ, జ్ఞానము. ఇవి ఎక్కువ మోతాదులో ఉంటే అది ఎందువల్ల ఉంది అంటే సత్వము వలన. సరేనా? ఎందువలన? ప్రీతి, దయ, ప్రయత్నము, మాధుర్యము, తితిక్ష ఇవి ఎప్పుడు ఎక్కువ కనబడతాయి మనకు? సత్వగుణం ఎక్కువ ఉన్నప్పుడు. సరేనా? తర్వాత రజస్సు ఎక్కువ ఉన్నప్పుడు, రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు కోపము, ఇంకా శారీరక శ్రమ చేస్తారా అమ్మా వాళ్ళు? అది కూడా చేస్తాం. ఇంకా దుఃఖము, దుఃఖము, ద్వేషము, ద్రోహము, నింద, పరాభవం. ఎప్పుడు చూడు ఇతరుల గురించి మాట్లాడడం. అర్థమైందా? ఇవన్నీ రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఉన్న వారిలో ఇవ్వుంటవి. ఏంటి? ద్వేషం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దుఃఖమును అనుభవిస్తారు, ద్రోహం చేస్తారు, తర్వాత ఓడించే ప్రయత్నం చేస్తారు. తర్వాత తమోధర్మం. తమోధర్మం ఏంటి? తమస్సు యొక్క సోమరితనంగా ఉంటారు. కోపిష్టి, కఠోరత్వం. ఎంత చెప్పినా ఇతరుల పైన దయ రాదు. అర్థమైనా? దాన్ని మనం రాక్షసత్వం అంటాం. అస్సలు మృదువుగా ఆలోచించే శక్తియే ఉండదు. తర్వాత ఎవరిని నమ్మడు, దేవుణ్ణి నమ్మడు, తల్లిదండ్రుల్ని నమ్మడు, గురువుని నమ్మడు, ధర్మాన్ని నమ్మడు, రాజు శాసనాన్ని కూడా నమ్మడు. అర్థమైందా? నేనే మొనగాడు అనుకుంటాడు. ఇంకా ఇతరులను ఎప్పుడు వంచకూడదు అంటే ఇట్లా చిన్న చూపు చూస్తాడు. హెవీ దగ్గర నిందించడం వేరు, వంచన చేయడం వేరు. నిందించడం ఏంటంటే లేని గుణాలని అంటగట్టడం. వంచన చేయడం ఏంటంటే అతని అసమర్థతని ఇతరుల దగ్గర చిన్న చూపు చర్చించడం. ఇక్కడ నిందిస్తే డైరెక్ట్ గా నిందిస్తాం ఆ వ్యక్తిని. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని. నిందించడానికి కొంచెం దగ్గరగా ఉన్న, శాస్త్రపరంగా చెప్తున్నా, డైరెక్ట్ గా ఆ వ్యక్తిని మనం నిందిస్తాం. కానీ ఇక్కడ వంచన ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యంతో నీ దగ్గర ఇది ఎక్కడుంది, వాడి దగ్గర ఏం లేదు, అట్లా ఆ విధంగా అతని యొక్క అస్తిత్వంని లేకుండా చేస్తారు. అర్థమైందా? అంటే ఇంకా ఆ మనిషి పాతాళంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా వంచన చేస్తాడు. అర్థమైందా? ఇంకా ఎంత పిస్నారి అంటే అంటే పాతకాలపు గృహ నిర్మాణాలు ఎలా ఉండేటివంటే మధ్యలో గచ్చు వచ్చేది, పైన ఓపెన్ ఉండేది. పిచ్చుకలు, కాకులు మోరు దగ్గరికి వచ్చి మెతుకులు తినేటివి. ఎంత పిసినారి అంటే ఆ కాకులు, పిచ్చుకలు వస్తే తింటున్నాడు, ఎంగిలి చేయితో వాటిని ఎగరగొడితే కూడా కొన్ని మెతుకులు పడిపోతాయేమోనని ఎడమ చేయితో ఎగరగొడతాడు గాని కుడి చేయితో అంటే ఆ మెతుకులు ఎక్కడ అవి
తింటాయోనని అంత పిస్నారితనం ఉంటదన్నమాట. అర్థమైందా? ఈ నేను సత్వంలో, రజస్సులో, తమస్సులో ఉన్న సమానత చెప్పా, తర్వాత విశేషత చెప్పా. ఇది రేపు మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ నోరు తెరుస్తారని కూడా నాకు తెలుసు. సరేనా? ఈరోజు ఇంత చెప్పే ప్రయత్నం చేశాను నేను. ఓం శాంతి శాంతి శాంతి.